జై బాలయ్య అంతే, చెప్పేదేం లేదు. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్. మిగతా హీరోల్లాగా ఆయన బిహేవ్ చేయడు కాబట్టి ట్రోల్ చేస్తూ ఉంటారు. అవన్నీ కామన్. చాలా భయంకరంగా కనిపిస్తున్నారు. భారతదేశంలో దమ్మున్న హీరో, ఎటువంటి క్యారెక్టర్ అయినా అవలేలుగా చేయగలిగిన హీరో నందమూరి బాలకృష్ణ గారు. ఒక్క మొక్కలో చెప్పాలంటే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టబోతుంది. రికార్డులు ఏదైనా బాలయ్య బాబు చేస్తే అది వేరే అభిమాని చేయాల్సిందే. అఖండ 2 ఎలా ఉంది బ్రో? 100 kgfలు చూసినట్టుంది బ్రో. దాంట్లో గన్ను తిప్పినట్టు దీంట్లో జస్ట్ ఊరికి తిప్పితే చాలా అట్లుంది. అసలు ఆ కేజీఎఫ్కి దీనికి అసలు సంబంధమే లేదు. దీన్ని ఇంకా ఘోరంగా ఉంది. గూజ్ సూపర్, అసలు తగ్గేదే లేదు అసలు. అంతే ఈసారి హిట్ పక్కా. మ్యాడ్ అసలు అవి అసలు చూస్తేనే అది భయంకరంగా ఉన్నాయి. ఎలా అనిపించింది అన్న అఖండ 2 ఎలా ఉంటుందండి? అఖండ 1 చూసాం కదా మనం. అఖండ 2 దాన్ని మించి ఉంటుంది. దమ్మున్న మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు. దమ్మున్న భారతదేశంలో దమ్మున్న హీరో, ఎటువంటి క్యారెక్టర్ అయినా అవలేలుగా చేయగలిగిన హీరో నందమూరి బాలకృష్ణ గారు. ఒక పక్కన తమన్ గారు పూనకాలు మ్యూజిక్. సినిమా చూసాం, అద్భుతంగా ఉంటుంది. ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా అఖండ 2. ఏది పెట్టినా మనకి వాళ్ళకి ఏం నష్టం ఉండదమ్మా. బాలయ్య బాబు గారు ఉన్నారు, అవన్నీ చేస్తుంటారు కదండి. వాళ్ళ సోషల్ మీడియా గురించి మనం మాట్లాడుతున్న పని ఉంది. అందులో బాలకృష్ణ గారిని కొద్దిగా ఎక్కువ చేస్తుంటారు. ఎందుకంటే మంచి మనిషి కాబట్టి తిరిగి వీళ్ళకి సమాధానాలు చెప్పలేదు కదా. మిగతా హీరోల్లాగా ఆయన బిహేవ్ చేయడు కాబట్టి ట్రోల్ చేస్తూ ఉంటారు. అవన్నీ కామన్. అట్లా కూడా మనం పట్టించుకోవాలి. ఈసారి బాలయ్య మ్యాచ్కి హిందీ వాళ్ళకి కూడా తెలుసు. భారతదేశం మొత్తం నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ఆల్రెడీ ఇప్పుడు చాలాసార్లు చూశారు. ఇప్పుడు ఒక వెరైటీ క్యారెక్టర్లో చూడబోతున్నారు. తమన్ అదిరిపోతుంది. తమన్ బాలయ్య అంటేనే ఇంకా నందమూరి తమన్ ఆయన, ఎస్ఎస్ తమన్ కాదు ఆయన, నందమూరి తమన్ ఆయన అందరికీ తెలిసిందే. అఖండ 2కి బాక్సులు పగులుతాయి అవన్నీ చెప్పగానే ఒక గొప్పగా నేను హిందువుగా గర్వపడుతున్నాను. ఒక హిందువుగా అతి మంచి గొప్ప సినిమాని బోయపాటి శ్రీను గారు, దమ్మున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు తీశారు. మన ప్రతి హిందువుగా మనం గర్వపడాలి, ప్రతి భారతీయుడిగా మనం గర్వపడాలి. దాని ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క తెలుగువాడు, ప్రతి ఒక్క హిందూ దాన్ని ఎంకరేజ్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి. కుంభమేళాలో రియల్ సీన్ తీశారు కదా, తీగల ఎవరైనా దమ్మున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు అంటే ఎవరు? దమ్మున్న మాస్ డైరెక్టర్. ఒక ఏకైక ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో బోయపాటి శ్రీను గారు. హిందువులు గర్వంగా కాలర్ ఎత్తుకుంటారు. అందరం గర్వంగా గుండెల మీద గర్వంగా చెప్పుకునే సినిమా అఖండ 2. ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు. అఖండ 2 చాలా బాగుంది. వీఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. బాలయ్య గెటప్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. 1 కంటే 2 ఇంకా అదిరిపోయింది. సూపర్. బ్లాక్ బస్టర్. బాలయ్య అగోరా గెటప్ ఎలా ఉన్నాడు? చాలా బాగున్నారు, బాగా సెట్ అయింది. అఖండ 1 ఎన్నిసార్లు చూసారు? చాలాసార్లు చూసాను, అన్లిమిటెడ్. ఇది కూడా అంతే. తమన్ మ్యూజిక్ ఎలా? మ్యూజిక్ అద్దూరు అసలు సూపర్ బాగుందా? గన్ సీన్ చాలా బాగుంది. హిందూ ధర్మం గురించి డైలాగ్స్ పెట్టాడు కదా, అవి అందరికీ తెలియాలి. అందుకే అవి మోస్ట్ పవర్ఫుల్ డైలాగ్స్. అవి చాలా ఎఫెక్ట్ ఉంటుంది వాటి మీద. అఖండ 2 సూపర్. చెప్పేదేం లేదు. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్. ఈసారి హిందీ వాళ్ళు కూడా జై బాలయ్య అంటారా? జై బాలయ్య అంతే. ఎలా అనిపించింది అన్న? చాలా బాగా అనిపించింది. బాలయ్య ఎలా అనిపించారు? వెరీ ఎక్సైటెడ్ టు సీ ఇన్ అఖండ 2. ఓకే, పవర్ఫుల్ గెటప్ అనిపిస్తుంది. పవర్ఫుల్ గెటప్ అనిపిస్తుంది. సో ఇప్పటి వరకు కూడా హిందూ ధర్మం గురించి బాగా చెప్పాడు అఖండ 2 1లో కానీ. జై బాలయ్య సూపర్ అండి. అందరూ తప్పకుండా చూడండి, ఎంకరేజ్ చేయండి. ఇటువంటి సినిమా బాలకృష్ణ గారు తప్ప ఇంకెవరు చేయలేరు. జై బాలయ్య. అఖండ సినిమా 1 చూసారా? చూసాం సార్. దీనికి విజువల్స్ ఎలా అనిపిస్తుంది? బడ్జెట్ పెంచారు కదా. 25 టైమ్స్ చూసా అఖండ 1. జై బాలయ్య. ఇది ఎన్నిసార్లు చూసారు? ఇది చెప్పలేము సార్. థియేటర్లో బాలకృష్ణ ఫైట్ సీన్స్ ఎలా అనిపించారు? ఫైట్ సీన్స్ ఆల్రెడీ మనకు తెలిసిందే అన్న. బాలయ్య బాబు చేశారంటేనే ఎలాగుండాయి మనం ఏంటి అనేది ఒకసారి బాలయ్య బాబు అంటేనే మనకి తెలిసింది. అవి ఫస్ట్ టైం అలాంటి బాలయ్య బాబు చేయడం అనేది రికార్డులు. ఏదైనా బాలయ్య బాబు చేస్తే అది వేరే అభిమాని చేయాల్సిందే. అలాగనిపించింది ఫస్ట్ టైం. ఇలాంటి సినిమా ఇంకెప్పుడు చూడలేము. అంత అద్భుతంగా తీశారు బోయపాటి శ్రీను గారు. ఆల్రెడీ బోయపాటి శ్రీను గారిలో మనం 3 సార్లు చూసాం. సింహ కానివ్వండి, లెజెండ్ కానివ్వండి, అఖండ కానివ్వండి, ఇప్పుడు అఖండ తాండవం డిసెంబర్ సినిమా కంటే దీనికి బాగా బడ్జెట్ పెట్టారు కదా. విజువల్స్ అవుట్పుట్ అంత ఎలా? అవునన్నా, తెలుగు చలనచిత్రంలోనే ఇది ఒక బిగ్గెస్ట్ సినిమాగా రికార్డులు తిరగరాయిపోతుంది.
ఆల్రెడీ మనకి తెలిసిందే, థియేటర్లోనే గుళ్ళు కట్టేస్తారు. ఒక్క ముక్కలే అఖండ 2 సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టబోతుంది. బాలయ్య నగర గెటప్లు ఎలా చూపించాడు భయపడి? ఎక్సలెంట్గా అఖండ 1 కన్నా కూడా అఖండ 1 అనేది ఇంకా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్న మూవీ. మీరు ఎక్సలెంట్గా చేస్తున్నాడు మా తమ్మన్ గారు. అవన్నీ కూడా బాలయ్య చేతి చేసినా కూడా ఒక హిస్టరీయే చరిత్రలో. ఒక త్రిశూలమే కాదు, ఏది చేసినా కూడా బాలయ్య చేశాడు అంటే ఒక తొడగొట్టనివ్వండి, ఒక డైలాగ్ చెప్పనివ్వండి, ఒక త్రిశూలం చెప్పనివ్వండి, ఏది చేసినా కూడా బాలయ్యకే చెల్తుంది. అది హైందవ ధర్మం గురించి చేయలేనోడు ఏదో కామెంట్ చేస్తాడు, అవన్నీ మనం తీసుకోకూడదు. అట్లని హైందవ ధర్మం గురించి, హిందువుల గురించి డైలాగ్స్. ఇప్పుడు హిందువుల గురించి చెప్పాలి అంటే ఇది ఒక ఎక్సలెంట్ మూవీ. ఒక ప్రతి హిందువు కూడా గర్వపడేలా తీసిన మూవీ ఇది. ఏ హిందువు కూడా ప్రతి ఒక్క హిందువు ఇప్పుడంతా కూడా డిఫరెంట్ వస్తున్నాయి, కానీ ఒక హిందుత్వాన్ని జనాల్లోకి మనకు ఖండాలు దాటి చూపించేది ఏంటంటే ఒక అమెరికా కాదు, ఒక ఆసియా కాదు, ఆఫ్రికా కాదు, ఎక్కడికైనా కూడా ఈ సినిమా మనకు పాన్ ఇండియాలో మూవీ రిలీజ్ అవుతుంది. సూపర్ డూపర్ హిట్ అవుతుంది. చాలా బాగా చేశాడు, హిందుత్వాన్ని చాలా బాగా ప్రమోట్ చేశాడు. ఇక నో డౌట్ ఎట్ ఆల్.